ప్రైజ్ ద లార్డ్. ప్రభువుకు స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. సత్యవేద గ్రంథము ఆహా చదువ చక్కని గ్రంథము. దీని చదువు వారే ధన్యులు. సత్యవేద గ్రంథము ఆహా చదువ చక్కని గ్రంథము. రెండంచుల ఖడ్గమై ఆహా ఖండించు జీవాత్మలన్. సజీవ వాక్య గ్రంథము సత్యవేద గ్రంథము. ఘనమైన తండ్రి, ఈ జీవవాక్కును మా చేతిలో ఉంచి మా భాషలో మాకు అందించి నీవే మాకు బయలుపరుతున్న విధానం అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకొనుచున్నాము. దేవుని వాక్య విశ్లేషణ నేర్చుకున్నాం. ఈ ప్రవక్తల గ్రంథములలో ఒకదాని తరువాత ఒకటి నాయన మేము నేర్చుకోవటానికి కృప దయచేయమని ప్రభువైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు బిడ్డలారా, ప్రవక్తల గ్రంథమును మనం ధ్యానించుచున్నాం. 16 మంది ప్రవక్తలు 17 పుస్తకాలు వ్రాసినట్లు ఈ 16 మందికి కూడా 3 భాగాలుగా విభజించబడినట్లు, అనగా ఇశ్రాయేలు ప్రజలకు 2 ప్రవక్తలు, యూదా ప్రజలకు 11 మంది, ఆ తదుపరి అన్య జనాంగములకు 3. ఈ రీతిగా 16 మంది ప్రవక్తలు ప్రవచించినట్లు విభజించి నేర్చుకొనుచున్నాము. గత ఎపిసోడ్లో ఇశ్రాయేలుకు 2 ప్రవక్తలలో మొదటి ప్రవక్త అయిన ఆమోస్ గ్రంథాన్ని ధ్యానం చేసినాం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రవక్తలలో 2వ ప్రవక్త హోషేయ గ్రంథమును ఈ సమయ హద్దుబాటులో ధ్యానము చేయటానికి ప్రభు మనకు కృపనిచ్చునుగాక. హోషేయ గ్రంథం. హోషేయ అనగా హెల్ప్ అని అర్థం. హోషేయ గ్రంథంలో 14 అధ్యాయాలు ఉన్నాయని మనకు తెలుసును. హోషేయ దేవునికి ఆయన ఉద్దేశమును నెరవేర్చటానికి సహాయకుడుగా పిలువబడి దేవుని ప్రజల ఎదుట దేవుని వాక్కును ప్రవచనమును ప్రవచించినాడు. హోషేయ ఏ కాలంలో ఏ పరిస్థితిలో ఏ వాక్కుతో ప్రజల దగ్గరకు వెళ్ళాడు అనేది ప్రాముఖ్యంగా మనం గమనించాలి. హోషేయ నాటి కాలము ఏంటి అంటే, యూదా రాజ్యాన్ని ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా పరిపాలనా కాలంలో ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించిన వారు ఎవరంటే యెరోబాము 2, తరువాత జకర్యా, షల్లూము, మనహేము, పెకహు, హోషేయ. మరి ముఖ్యంగా ఈ చివరి 6 రాజుల పాలనలో హోషేయ ప్రవచించినాడు. మనం ముందుగానే ధ్యానం చేసినట్లు ప్రవచన గ్రంథములో 3 భాగాలు ఉంటాయి. మొదటిది ప్రజల యొక్క దుస్థితి, లేదా ప్రజలు దేవుని నుండి దూరం అవటం వలన దేవుడు వారిని చూచినప్పుడు ఉగ్రుడై వారి పరిస్థితిని భారముతో, బాధతో, కోపముతో వారి మధ్యలో ఏ మాటలు పలికినాడు అనేది మొదటి భాగం. అనగా వారి పాపమునకు రావాల్సిన శిక్షను ఎత్తి చూపెట్టడం మొదటి భాగం. రెండవ భాగంగా మనం చూస్తే దేవుని యొక్క ఉద్దేశ్యం ఆ ప్రజల పట్ల ఏమై ఉన్నది అనేది దేవుడు ప్రవక్త ద్వారా తెలియపరిచినాడు. ఇది ప్రవక్త గ్రంథములోని 2వ భాగం. 3వ భాగం ఏమనగా
కృపయు కనికరము గల దేవుడు కనుక ఆయన కోపించుచును వాత్సల్యము చూపు దేవుడు. కనికరము గల దేవుడు కనుక వారిని చెయ్యి విడువక లేవనెత్తుటకు దీవించుటకు వాగ్దానములనిచ్చిన దేవుడు. అందుకై దేవునికి స్తోత్రములు. కనుక మూడవ భాగం ఏంటంటే వారిని తిరిగి పునరుద్ధరించు భాగం, వాగ్దానములతో కూడిన భాగం. నేను నిన్ను మరలా లేపుదును కట్టుదును అని వాగ్దానముల చేత తన వైపునకు ఆకర్షించే భాగం. ఇది మూడవ భాగం. ఈ రీతిగా ప్రతి ప్రవక్త గ్రంథంలో కూడా మొట్టమొదటిగా వారి పాపము తగిన శిక్ష వారికి తెలియపరచటం, రెండవ భాగంగా దేవుడు వారిని చూచినప్పుడు వారి దుస్థితిని బట్టి దేవుని యొక్క మనసు, దేవుని తలంపులు, దేవుని ఉద్దేశ్యములు వారికి తెలియపరిచినట్లు రెండవ భాగంగా ప్రవక్త గ్రంథంలో చదువుతాం. మూడవ భాగంగా వారిని ఆ కోపము చేత త్రోసివేయక చారదీసి కనికరము చొప్పున వారిని మరలా లేవనెత్తుదును అన్న వాగ్దాన పూరితమైనది మూడవ భాగం. ఈ రీతిగా ప్రవక్తలు దేవుని ప్రజల యొద్దకు పంపబడ్డారు. ఇశ్రాయేలీయుల యొద్దకు కానివ్వండి, యూదా ప్రజల యొద్దకు కానివ్వండి, దేవుని యొక్క ఉద్దేశ్యము ప్రవక్త గ్రంథంలో ఈ మూడు రీతులుగా మనము గ్రహించగలం. ఇప్పుడు హోషేయ గ్రంథానికి వెళదామా? ఈ హోషేయ గ్రంథంలో హోషేయకు ముందు ప్రవచించిన ప్రవక్త ఉన్నాడు. ఆయన ఆమోస్ ప్రవచించినాడు. ఆయన ప్రవచన కాలం అయిన తదుపరి వెనువెంటనే ఆ టార్చ్ హోషేయ చేపట్టినట్టు మనము గమనించగలం. ఈ హోషేయ గ్రంథంలో 14 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 14ని కూడా 3 భాగాలుగా విభజించాలి అని అనుకున్నాం కదా. ఈ 3 భాగాలు ఏంటంటే, మొదటి 3 అధ్యాయాలు దేవుడు ఇశ్రాయేలును చూచినప్పుడు వారి విగ్రహారాధన, వారి దౌత్యము, దేవునిని విడిచిన పరిస్థితి మొదటి 3 అధ్యాయాలలో వ్రాయబడి ఉంది. ఇది మొదటి భాగం. రెండవ భాగంగా దేవుని ప్రేమను వారు విడనాడుట ద్వారా దేవునికి కలిగిన ఆవేదన 4వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం వరకు మనం తేటగా గ్రహించగలం. ఇది రెండవ భాగం. మూడవ భాగంగా చివరి అధ్యాయం 14వ అధ్యాయంలో దేవుడు వారిని చెయ్యి విడిచి శిక్షించి వదిలిపెట్టడం ఇష్టం లేక వారిని ప్రేమించి తిరిగి సమకూర్చుకోవటానికి ప్రభువు వారికి వాగ్దానములనిచ్చి వారిని పైకి లేవనెత్తటానికి ఉద్దేశించిన వాగ్దానములే 3వ భాగం 14వ అధ్యాయం. మొదటి భాగంగా ఇశ్రాయేలీయులను దేవుడు చూచినప్పుడు వారు నాట నుంచి, అనగా మొట్టమొదటి రాజైన యెరోబాము నుంచి ఈ రోజు వరకు దాదాపు 200 సంవత్సరాల కాలం దేవుడు వారిని పోషించి వారిని కృప వెంబడి కృపనిచ్చి వెంబడించుచున్నప్పటికీ కూడా విగ్రహారాధన వారు మానలేదు. నాడు యెరోబాము తెచ్చి ఆ 2 దూడలను ఏర్పాటు చేసి ప్రారంభించిన విగ్రహారాధన కొనసాగుతూనే ఉంది. దేవుడు చూస్తూనే ఉన్నాడు. అంతకుముందు ఏలియా ప్రవక్తను పంపించినాడు, ఎలీషా ప్రవక్త కొనసాగినాడు. ఆ తరువాత ఆమోస్ ప్రవక్త వెళ్లి వారిని గద్దించినాడు. ఆయనను వారు మానని విగ్రహారాధన వారు కొనసాగించుచుండగా దేవుని వాక్యంలో అది ఆధ్యాత్మిక వ్యభిచారము అని వ్రాయబడి ఉంది. ఈ ఆధ్యాత్మిక వ్యభిచారమును బట్టి అంతటి వేదన, దేవునికి కలిగినంతటి వేదన కలిగిన వ్యక్తి వెళ్ళి వారికి ప్రవచించాలి అని ఆశించి, నాకు సహాయకుడుగా ఉండి హోషేయ నా పక్షాన నీవు వెళ్ళి, నా బాధతో నీవు వెళ్ళి
నా ఆవేదన వారికి తెలుపు అన్నట్టుగా హోషేయను నింపి పంపాడు దేవుడు. కొన్ని నియమాలు, కొన్ని సూచనలు ఇచ్చి పంపినాడు. ఏంటంటే, హోషేయ, నీవు వ్యభిచారమందు పట్టబడు స్త్రీని వివాహం చేసుకో. పిల్లలుగాను, ఆ పిల్లలు వ్యభిచార స్త్రీ పిల్లలు అని నీ మనసులో ఉంటది కదా, ఆ బాధ నీలో ఉంటది కదా, ఆ వేదన కలిగి నీవు కాపురం చేయి, నీవు వారికి బోధించు, మాట్లాడు, నీవు వారితో సహజీవనం చేసి నా మాటలు నా బాధతో చెప్పటానికిగా నేను నిన్ను వ్యభిచారం స్త్రీని వివాహం చేసుకోమని నేను చెప్తున్నాను అన్నాడు. కారణం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలీయులను చూచినప్పుడు వారు ఆధ్యాత్మిక వ్యభిచారులై తమ ఇష్టానుసారంగా ప్రవర్తించుచున్నారు. ఆవేదన కలిగిన దేవుడు హోషేయకు ఈ మాటలు పలికినాడు. మొదటి అధ్యాయంలో ఈ మాటలను మనము తేటగా గమనించగలం. హోషేయ గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం నుంచి 9వ వచనం వరకు నేను చదువుతానండి, మీరు గమనించండి. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను. జనులు యెహోవాను విడిచి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి అతడు పోయి దిబ్లయీము కుమార్తె అయిన గోమెరును పెండ్లి చేసుకొనెను. ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమారుని కనగా యెహోవా అతనితో ఈలాగు సెలవిచ్చెను, ఇతనికి ఇజ్రాయేల్ అని పేరు పెట్టుము. ఇజ్రాయేలులో యెహూ ఇంటి వారు కలుగజేసుకునిన రక్త దోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును. ఇశ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా తీసివేతును. ఆ దినమున నేను ఇజ్రాయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుతును. పిమ్మట ఆమె మరలా గర్భవతి అయి కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, దీనికి లో రుహామా అనగా జాలి నొందనిది అని పేరు పెట్టుము. ఇక మీదట నేను ఇశ్రాయేలు వారిని క్షమించను, వారి ఎడల జాలి పడను. అయితే యూదా వారి ఎడల జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు, రౌతులు అను వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షింతును. లో రుహామా జాలి నొందనిది. పాలు విడిచిన తరువాత తల్లి గర్భవతి అయి కుమారుని కనినప్పుడు యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా, మీరు నా జనులు కారు, నేను మీ దేవుడినై ఉండను కనుక లో అమ్మీ నా జనము కాదని ఇతనికి పేరు పెట్టుము. యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు కనుక హోషేయ, నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడు. ఎంత మాట అండి! ఎందుకు ఈ మాట హోషేయ చెప్పారనగా, దేవుని యొక్క వేదన అది సింపతిగా కాకుండా ఎంపతిగా ఉండాలని దేవుని ఉద్దేశం. గమనించండి, 2 మాటలు ఉన్నాయి. సింపతి అనంటే ఎదుటివాని బాధను చూచి అయ్యో అని మళ్ళా మర్చిపోవటం. ఎంపతి అంటే అలా కాదు. ఆ స్థితిలో నేనుంటే నేను ఏ రీతిగా వేదన అనుభవిస్తాను అని అనుభవించటమే ఎంపతి. కాబట్టి దేవుడు హోషేయకు అక్కడికి వెళ్ళి, ఓ ఇశ్రాయేలీయులారా, ఐగుప్తు నుంచి విడిపించి పాలు తేనెలు దేశమునకు నడిపించిన దేవుణ్ణి మర్చిపోతారా, విగ్రహారాధికులు అవుతారా అని వారి బాధను బట్టి బోధించి రావటమే కాదు హోషేయ. నీవు బోధించేటప్పుడు నాలోని వేదన నీవు కలిగి బోధించాలి. ప్రీచ్ దెమ్ విత్ ద ఎంపతి ఐ హ్యావ్ ఇన్ మై హార్ట్. అది మనం గమనించాల్సిన విషయం. హోషేయను వ్యభిచారము చేయు స్త్రీతో వివాహమాడి పిల్లలు కాని ఆ బాధ చేత నీవు ఎట్లా నీ
కుటుంబ వ్యవస్థలో బాధ అనుభవిస్తున్నావో ఆ బాధ నాకుందని ఎరిగి ప్రవచించమని చెప్పాడు. మొదట కుమారునికి అన్నాడు. ఆ కుమారునికి ఏమని పేరు పెట్టమన్నాడంటే ఇజ్రాయేల్, దేవుడు తీసివేతును అని ఇజ్రాయేలు అర్థం. మొదట నీకు పుట్టిన కుమారునికి ఇజ్రాయేల్ అని పేరు పెట్టు, నేను తీసివేస్తాను అన్నాడు. గమనించండి, ప్రవక్త యొక్క ఆవేదన చూడండి. వ్యభిచారములో ఉన్న స్త్రీని పెళ్లి చేసుకోవటమే కాకుండా కుమారుని కనిన తరువాత ఆ బిడ్డకు మొదట పుట్టిన కొడుకు దేవుడేం చెప్పాడు పేరు పెట్టమని. ఏం పేరు పెట్టమన్నాడండి? ఇజ్రాయేల్. అంటే అర్థం ఏంటంటే దేవుడు తీసివేయను, శిక్షించును అని పేరు పెట్టమన్నాడు. అనగా ఇక్కడ దేవుడు తనకు కలిగిన లోపలి ఆవేదనను మనం గ్రహించగలం. ఆ తర్వాత ఆమె ఒక కుమార్తెని కనింది. ఆ కుమార్తెకి ఏమని పేరు పెట్టమన్నాడంటే దేవుడు లో రుహామా, అనగా జాలి నొందనిది. లో రుహామా, ఆ మాటని అక్కడ ఆపి చదవాలి. లో అంటే ఆదిమ భాషలో నో అని అర్థం. రుహామా అంటే జాలి, నో జాలి, జాలి నొందనిది అని పేరు పెట్టు నీ కుమార్తెకు అన్నాడు. మూడవది కుమారుడుగా వారికి కలిగినాడు. వానికి ఏం పేరు పెట్టమన్నాడంటే లో అమ్మి. లో అంటే నో అనుకున్నాం కదా, అమ్మి అంటే కారు, నా జనము కారు అని మూడవ సంతానమైన కుమారునికి లో అమ్మి అని పేరు పెట్టమన్నాడు దేవుడు. ఈ ముగ్గురు బిడ్డలకు పెట్టే పేర్లను బట్టి ఇశ్రాయేలు వారి మీద దేవునికి ఉన్న ఆవేదనను మనం గ్రహించగలం. ఈ రీతిగా మొదటి 3 అధ్యాయాలలో ఇశ్రాయేలు వారి పాపమును బట్టి దేవుడు వేదన చెంది ఆ వేదనను హోషేయాకు నింపి పంపిన ప్రవక్తగా హోషేయా ఉన్నాడని మనం గమనించాలి. ఇక రెండవ భాగానికి వెళదామా? 4వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు ఆ భాగం అంతయు మనం గ్రహిస్తే వ్యభిచారములో ఉన్న ఇశ్రాయేలీయులకు నమ్మకమైన దేవుడు అని మనం గ్రహించగలం. ఇది నేను మరలా చెప్తానండి. అపనమ్మకస్తులైన విగ్రహారాధికులైన ఇశ్రాయేలీయులకు నమ్మకమైన దేవుడు, నమ్మదగిన దేవుడు అని వారు గ్రహించున్నట్లుగా 4వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం వరకు మనం చదివితే మనము గ్రహించగలం. ఏ రీతిగాను అంటే నేను 2 వచనాలు వాక్యంలో నుంచి మీ జ్ఞాపకానికి తెచ్చి దానిని బట్టి దేవుని యొక్క శాశ్వతమైన కృప, మారని కృప, మారని కనికరం ఎట్లా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, దేవుని వాక్యంలో ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగలించుకొనిన వాడను నేనే, నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. ప్రభువులారా గమనించండి, ఇశ్రాయేలును చూచినప్పుడు దేవుని ఉద్దేశ్యం ఈ రీతిగా హోషేయా చెప్పాలని ఆశిస్తే హోషేయా ఈ మాటలు చెప్పినాడు. ఎఫ్రాయిము, నడక నేర్పిన వాడని నేను కానా? ఎందుకు నీవు ఇంత విగ్రహారాధికుడైపోయినావు, నాకు దూరస్తుడైపోయినావు అని ఆవేదనతో చెప్తున్నాడు. 11వ అధ్యాయం 8వ వచనంలో ఎఫ్రాయిము, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును, ఇశ్రాయేలు, నేను నిన్ను ఇట్లు విసర్జించుదును. దేవునికి స్తోత్రం. దేవునికి దూరస్తులై విగ్రహారాధికులైనప్పటికీ కూడా దేవుడు హోషేయాకు కలిగిన బిడల ద్వారా ఆయన ఆవేదనను వారికి తెలియపరిచినప్పటికి కూడా లోమి అని అన్నప్పటికి కూడా తదుపరి భాగంలో మనం గమనిస్తే నేను ఎట్లు విడిచిపెట్టుదును, నేను నిన్నెట్లు విసర్జించును అని ప్రభువు వారి పక్షాన వాదించుచున్నాడు. అంతేకాదండి, దేవుడు చేసిన మేళ్లను కూడా వారికి తెలియపరిచి, నీవు నా నుంచి దూరమైన ఎఫ్రాయిం అనగా ఇశ్రాయేలు,
13వ అధ్యాయం 5వ వచనంలో, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. నీవు ఆ అరణ్యములో యాత్ర చేయునప్పుడు నీతో కూడా నడిచిన వాడను నేనే. మహా ఎండకు కాలిన అరణ్యంలో నువ్వు మాడి మసైపోవలసినడు కదా, నీపై మేఘస్తంభమును రాత్రిపూట అగ్ని స్తంభమును తోడుగా నీకు ఇచ్చిన వాడును నేనే. నీ బట్టలు చిరిగిపోలేదు, నీ కాళ్లకు చెప్పులు అరిగిపోలేదు, మార్క్స్ అక్కర్లేకుండా నీవు 40 ఏళ్ళు నడిచినావు కదా. ఇశ్రాయేలు, ఎవరు నిన్ను కాపాడినాడు? వారి పక్షాన దేవుడు చూపిన మహా ప్రేమ, కన్సర్న్, పూచి. ఐగుప్తు నుంచి వారు బయలువెడలిన నాటి నుండి కనానులో చేరి ఈ రోజు వరకు ఇశ్రాయేలు యూదాగా విభజించబడి జీవించే ఈ కాలంలో కూడా విడువని దేవుడై, కనికరము గల నాథుడై, తండ్రి అయి, కాపరి అయి వారిని ఏ రీతిగా తన కౌగిటిలో దాచినాడో మనం గ్రహించగలం కదా. కనికరము గల దేవుడు వీడక, మనలను విడిచిపెట్టగా, మనలను విసర్జించక, రాత్రి అగ్ని స్తంభము, మహా ఎండకు మేఘస్తంభము తీయక ఎడబాయక వెంటాడినట్టు మనలను వెంటాడుతున్నాడు. మన నీతిని బట్టి ఆయన మనల్ని కాపాడటం లేదు ప్రభు బిడ్డలారా. ఆయన మా కృపను బట్టి ఆయన మనలను కాపాడుతున్నాడు. అందుకై దేవునికి స్తోత్రములు. గుర్తెరిగిన వారమై మన అవిధేయతలను, మన తొట్టుబాటులను ప్రభు జ్ఞాపకానికి తెచ్చినప్పుడు సరి చేసుకున్న వారమై, ప్రభు నీవే నా దిక్కు, ఆధారం, ఆదరు అని ఆయన యొద్దకు పరిగెత్తిన వారమై, ఆయన కోరిన రీతిగా మిగిల్చబడిన దినాలు బ్రతకటానికి ఆశపడదాం. అందుకొరకే ప్రయాసపడుతూ మీ ముందుకి మాటలు తెస్తున్నాను. ప్రభు బిడ్డలారా, 2వ భాగముగా దేవుడు వారిని విడిచిపెట్టక, ప్రేమించి, కనికరము చూపి, దయ కలిగి వారి అక్కరలు తీర్చి, వారిని పోషించి, పరామర్శించి నడిపించిన దేవుడని దేవుని వాక్యంలో వివరంగా హోషేయ వారికి తెలియపరుస్తున్నాడు. ఇక మీదట నేను నిన్ను కట్టుదును, నేను నిన్ను లేవనెత్తుదును, నేను నిన్ను బలపరచుదును. ఇశ్రాయేలు, ఇకనైనా విగ్రహారాధన నుంచి మళ్ళుకో, నా వైపు తిరుగు అని 14వ అధ్యాయంలో వాగ్దానములనిచ్చి ముగించినాడు. నేను ఒక వచనాన్ని మీ జ్ఞాపకానికి తెస్తాను. 14వ అధ్యాయంలో 5వ వచనం, చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, లెబానోను పర్వతము దాని వేళ్లు తనునట్లు వారు తమ వేళ్లు తనుదురు, అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. ప్రభు బిడ్డలారా, ఆయన యొక్క ప్రేమ కనికరం ఎలాంటిదంటే, మన పాపమును బట్టి మనలను శిక్షించక, మనలను సమకూర్చుకుని దేవుడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు దేవుడు, మన గతాన్ని ఎంచి శిక్షించటానికి మనసులో ఉంచుకొనక, క్షమాపణ అడిగినప్పుడు క్షమించి మర్చిపోయే దేవుడు, తన వీపు వెనుక మన పాపములు పారవేసి జ్ఞాపకానికి రాకున్నట్లుగా చేసుకొని శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించు దేవుడు మనకు ఉన్నాడు. అందుకై దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనలను ప్రేమించుతున్నాడు, కనుకనే ఆకర్షిస్తున్నాడు. చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉందును అంటే అర్థం ఏంటండి? ఇది కొమ్మ, రెమ్మ, చిన్నదా పెద్దదా, ఇక్కడ పడుదాము, ఇక్కడ ఆగుదాము అనుకుంటుందా? మంచు వివక్ష లేకుండా,
చెట్టునంతటిని మంచు నింపినట్లుగా, మంచు పడినట్లుగా, మంచు ఆవరించినట్లుగా ఆయన కృప మనలను ఆవరించి, మనకిచ్చిన భార్య బిడ్డలను ఆవరించి, మనకిచ్చిన సేవను ఆవరించి, మన ముందున్న దినాలలో మనలను ఆవరించి, మన నడకలో పడకలో సేవలో ప్రయాసలో నిండి ఉండి నడిపించే మహాదేవుడు మనకున్నాడని మీ జ్ఞాపకానికి తెస్తున్నాను. ప్రభు బిడ్డలారా, ఆయన వైపు మళ్ళుకొని ఆయన ఆశించినట్లు, ఆయన కోరినట్లు తిరిగి ఆయన వైపుకు మళ్ళీ వచ్చి పశ్చాత్తాపపడి ప్రభు పాదాల దగ్గర సరి చేసుకున్న వారమై ఈ వాగ్దానములను మనం స్వతంత్రించుకోవటానికి దేవుడు మనకు కృపనిచ్చునుగాక. ఇది 3వ భాగముగా వాగ్దాన పూరితమైన భాగం. మరొకసారి మీ జ్ఞాపకానికి 14 అధ్యాయాల విశ్లేషణ తన మొదటి 3 అధ్యాయాలలో ఇశ్రాయేలు యొక్క పాపము, ఎఫ్రాయిముగా ముద్దు బిడ్డగా ప్రేమించిన బిడ్డగా ఆ ఎఫ్రాయిమును ఇశ్రాయేలీలను నడిపించిన ఆ దేవుడు వారి పాపము చూపెట్టుచున్నాడు. ఆ పాపమును బట్టి ఆయన ఆవేదనను హోషేయ ద్వారా, ఆయన కలిగిన బిడ్డలకు పేర్లు పెట్టుట ద్వారా, ఆ పేర్లలోని అర్థమును వ్యక్తపరచుట ద్వారా ఆయన ఆవేదన తెలియజేస్తున్నాడు. ఇది మొదటి భాగం, మొదటి 3 అధ్యాయం. ఇక 4వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం వరకు కూడా ఆయన కనికరమును, ఆయన శాశ్వతమైన ప్రేమను వ్యక్తపరుస్తూ వారికి రావాల్సిన శిక్షతో, వారి పాపమునకు రావాల్సిన శిక్ష వారి మీద మోపక కనికరముతో నడిపించిన విధానాన్ని తెలియజేస్తున్నాడు. చివరిగా అయినను నా వైపు మళ్ళు నేను నిన్ను ఆశీర్వదిస్తానని 3వ భాగముగా 14వ అధ్యాయంలో వాగ్దానములనిచ్చి ముందున్న దినాల కొరకై ప్రోత్సహించుచున్నాడు. ప్రభు బిడ్డలారా, ఎంత తేట అయిన ప్రవచనముగా హోషేయ ప్రవక్త ఇశ్రాయేలీయుల ఎదుట నిలిచి ప్రవచించుచున్నాడో గ్రహించుదాం. కనికరం గల దేవుడు నాడు చెప్పిన మాటలు నేటికి మనకని మనం గుర్తిరిగిన వారమై మన వ్యక్తిగత జీవితంలో మనం ఇది నాకు, నా పరిస్థితికి, నా ఆత్మీయ జీవితానికి హెచ్చరిక అని గ్రహించి చెట్టుకు మంచు ఉన్నట్టుగా దేవుని సన్నిధిని మన భవిష్యత్ దినాలలో కలిగిన వారమై ముందుకు వెళ్ళుటకు ప్రభు మనకు కృపనిచ్చునుగాక. ఈ మాటలను వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదకరముగా దేవుడు చేయునుగాక. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తానండి. మహాఘనమైన తండ్రి, నీ పాదములకు స్తోత్రములు. ప్రవక్తల గ్రంథాలు మేము ధ్యానం చేస్తున్నాం. ఈనాడు 2వ ప్రవక్తగా హోషేయ గ్రంథం మేము ధ్యానం చేస్తున్నాం. ఈ ధ్యానించిన మాటలు మా అందరికీ ఆశీర్వాదకరముగా చేయమని ప్రభువా, చెట్టుకు మంచు ఉన్నట్లుగా మాకు, మా కుటుంబాలకు, వింటున్న ప్రతి బిడ్డకు ఉండి నిండి నీ మహిమ కొరకు, నీ సౌందర్యముతో విస్తరించబడిన, వ్యాపించబడిన అనుభవాలతో ముందున్న దినాలలో బ్రతుకుటకు నీ వాగ్దానములు మాకు నెరవేర్చుమని ప్రభువైన యేసు నామమున ప్రార్థించి సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సదాకాలము మనతో ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మును దీవించునుగాక. మేము మీ కొరకు ప్రార్థించవలనని మీరు ఆశిస్తే ఈ క్రింది నంబర్లకు ఫోన్ చేయండి. మా అడ్రస్